వ్యక్తిని నీతిమంతుడిగా చేయలేదు. మీరు ధర్మశాస్త్రం గురించి బాగా పూర్తిగా వివరణ కావాలి అంటే రోమాపత్రిక మొదటి అధ్యాయం నుంచి చదువుకోండి. ఇంచుమించు 16 అధ్యాయాలు ఉంటాయి రోమపత్రిక. ఈ 16 అధ్యాయాలు మీరు చదువుకుంటే అపోస్తలుడైన పౌలు పూర్తిగా ధర్మశాస్త్ర వివరణ అంతా కూడా అందులో మీకు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, దానివల్ల మనకు లాభం ఏంటి అన్న విషయాలు కూడా ఒక మాట. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కలహములను చూసావా? వివాదం ఎందుకు? ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి నాకు నిత్య జీవం కావాలి అని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట మీకు గుర్తుందా? దానికి ముందేమన్నాడు? 10 కమాండ్మెంట్, 10 ఆజ్ఞలు తెలుసా నీకు? తెలుసు ప్రభు, వాటిని పాటించు. ధర్మశాస్త్రమే కదా అది. 10 ధర్మశాస్త్రం అంటేనే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు పాటించు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఈ బాల్యం నుంచి నేనేం చేస్తున్నాను అంటే బాల్యం అంటే చిన్నప్పటి నుంచి నేను వాటిని పాటిస్తున్నాను ప్రభు. ఇంకేంటి? నీకు ఒకటి కొదువుగా ఏంటది? ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేసాయి, నన్ను వెంబడించు. నీకు ముక్తి మార్గము కావాలంటే, స్వర్గము చేరాలంటే, పరలోకం చేరాలంటే ఈ లోకంలో దరిద్రుడుగానే బ్రతకాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ లోకములో దీనస్థితిలోనే ఉండాలి. ఈ లోకములో మనము సౌభాగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, ధనవంతులుగాను కోరుకోవటం కాదు. ఈ లోకంలో దరిద్రులుగానే బ్రతకవలసి వస్తుంది. లాజరుకి ఏముందండి? ఏమండి, లాజరు దగ్గర ఏముందండి? కనీసము ఆరోగ్యం కూడా లేదండి, ఇల్లు లేదండి, ఆరోగ్యం లేదండి, బంధువులు లేరండి, స్నేహితులు లేరండి, దరిద్రుడు అని రాయబడదు. అంటే ధనవంతులు కావద్దని బైబిల్ చెప్తాంలే. నీకు పరలోకం కావాలంటే నీకు ఉన్నది వదిలిపెట్టేయాలి, దాని అర్థం అది. ఏదైతే పరలోకానికి ఆటంకంగా ఉందో, వ్యతిరేకంగా ఉందో, నిత్య జీవానికి చేరకుండా ఆపుతుందో దాన్ని వదిలిపెట్టు. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు పరలోకం ఇవ్వచ్చు కదా. వివాదాలు, ఈ రోజున బోధకులు వివాదాలు, ఇవన్నీ వ్యర్థము, నిష్ప్రయోజనమైనది. మనకు వాదన వద్దు. ఒక మాట, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఒక మాట రాశాడు ధర్మశాస్త్రం గురించి. 7:18. ఆ ధర్మశాస్త్రము బాగా వినండి, ఇక్కడ 7వ అధ్యాయము 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికి? కనుక ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వల్ల మనిషికి సంపూర్ణ శుద్ధి జరగలేదు, సిద్ధి జరగలేదు. ధర్మశాస్త్రం వల్ల ఒక వ్యక్తి సంపూర్ణంగా మారు మనసు పొందలేకపోయాడు. ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే పాపం చేసిన వాడిని చంపేయి. క్రొత్త నిబంధన చెప్పేది ఏమిటంటే పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. ఏ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్రం చంపేమన్నదో అదే యేసు అన్నాడు, ఏ పాపం చేయనివాడు ముందుగా రాయి వేయండి. అమ్మా, ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను. అది అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు శిక్షించడానికి రాలేదు, నరకానికి మనిషిని పంపించడానికి రాలేదు. రక్షించాలి, నరకములో అపవాదితో ఉండబోయే మనసును రక్షించాలి, విడిపించాలి, నిత్య జీవం వైపు నడిపించాలి అనే ఆలోచనతో కలిగి వచ్చాడు. ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి చేయలేకపోయింది, మనిషిని నీతిమంతుడిగా మార్చలేకపోయింది, మనిషిని పవిత్రుడిగా చేయలేకపోయింది.
ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా చేయలేకపోయింది. ఇంకొక మాట, తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయం 6 వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి ఆ ఉమ్, ఆ గ్రహింపక ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారు. చూసావా? ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులుగా, యాజకులుగా, లేవీలుగా, ఏమండి, సేవకులుగా, పరిచయులుగా, శాస్త్రులుగా ఉన్నవారు దేనికి తిరిగారు అంటే ఆ ముచ్చటలకు, నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారు. 8వ వచనం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్ర ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుషోంగయోగులకును, మనుష్యోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులను, హితబోధ విరోధైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడినే గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మ అనుకూలంగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదే మనం ఎరుగుదము. అంటే ధర్మశాస్త్రం ప్రకారము ధర్మాన్ని పాటించలేకపోతున్నారు. ధర్మము అంటే, ధర్మశాస్త్రం అంటే ఒక ధర్మం మనకిచ్చాడు. ఆ ధర్మం ప్రకారంగా మనిషి జీవించలేకపోయాడు. ఆ విధంగా ఆలోచించుకుంటూ వచ్చిన దేవుడు ఇక లాభం లేదని తన ప్రియమైన కుమారుడిని పంపించి, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ధర్మశాస్త్రాన్ని ఏం తీశాడంటే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం ధర్మశాస్త్రం అంతా కూడా బోధిస్తాడు. నేను మీతో చెప్పేదేమనగా అంటాడు. ఏమండి?